రితికా రితికా ఏం పుట్టిందిరా నీకు? ఎందుకు అట్లా మొత్తుకుంటాను? ఏం కావాలి? తలకాయ బాగునొస్తుంది, కొంచెం చాయ్ తీసుకురావా? తీసుకొస్తారా? తీసుకొస్తా. నువ్వు చేసే పనికి ఛాయ్ కాదు బూస్ట్ తీసుకొస్తా. ఏందే పొద్దుల అంత గట్ల పెడుతున్నావు? తిట్టకపోతే ఏం చేయాలి? అందరేమో యాళ్ళ పొద్దుగాల ఇంటికి వస్తే నువ్వు దొంగలు తిరిగే రాత్రి రావట్తివి. నా ఇష్టం, బరాబరత్తా. నీకేందే? ఏంద్ర నువ్వు బాగా మాట్లాడతాను. నువ్వు రాత్రి 12 గంటలకు వస్తే నేను అప్పటి వరకు తెలియతోటుండల్లా. నా ఇష్టం, 12 గంటలకు వస్తా, 10 గంటలకు వస్తా. ఏం దాకుంటున్నావే? నేను వచ్చేదాకా నువ్వు తెలియతో ఉండాలి. ఆహా, నువ్వు చేసేది కలెక్టర్ నౌకరాయే, నువ్వు వచ్చేదాకా ఎదురు చూసుకుంటుంటా. నీ బతుకు చెడా, పని లేదు పాట లేదు ఎందుకుంటావురా నువ్వు? నా బతుకేందే? రాజా బతుకు. ఇగో సూత్త తెలుస్తలేదా? ఏందేమో బాగా మాట్లాడుతున్నావు. నువ్వు రాత్రి లేట్ వచ్చిందే కాక ఇంకా బాగా మాట్లాడుతున్నా. నేను పోతున్నావా? నువ్వు ఒక ఇంకా ఎటు పోతాను? నువ్వు నన్ను ఏం చేయలేవే. ఏందిరా పోతే పోయినావు కానీ చెప్పని రాకపోతే ఉన్న ఇంటికలన్నీ వీకుతా. ఏమనుకుంటాను లేకుంటే గుండు కావాలి. ఏమైంది రితిక? ఏమో బాధలు పెట్టుకుంటారు. ఏం చెప్పాలే అని మొండి మొలదారని దింప. ఏం లేకపోతే చెప్పడందుకే సపడేకుండు. ఏం లేకపోతే చెప్పడందుకే సపడేకుండు. అబ్బా నువ్వు కూడా నాతోటి పరిష్కారాలు ఆడతానవానే? మరి లేకపోతే ఏందే? అది కాదే, నా మొగడు నా మాట అస్సలు ఇంటలేడు. తాగి రోజు రాత్రి 12 గంటలకు వస్తాడు. నాకేం అర్థమైతలేదే. మీ ఆయనకు సర్ది చెప్పుకోయే మెల్లగా. పొట్టు పొట్టు తిడతాననే, అయినా నా మాట ఇంటలేడు. అట్లా చెప్తినరే, కూసుండే పెట్టి మంచిగా సర్ది చెప్పు ఇంటారు. అవుగాని నీ మొగడిటి పోతాండే కనిపిస్తలేడు. నా మొగడు పొద్దున్నే లేచి పొలం కాడికి వేయండి. నా మొగని కంటే నీ మొగడే నయమే. పొద్దుగా లేచి పొలం కాడికి వేయండు. ఇక నా మొగడున్నాడు తిరుగుబోతోడు. అందరి రాత ఒక్క తీరు ఉంటదా? ఒకళ్ళది అట్లుంటది, ఒకళ్ళది ఇట్లుంటది. ఇయ్యాల నా మొగడైతే రానే సంగతి చెప్తా. అగో నేను ఇప్పుడే చెప్పినా కానీ మర్చిపోయినావా? అదేనే కూసుండే పెట్టి మంచిగా బుద్ధి మాట చెప్తా. ఇంటేనేమో సరే, లేకపోతేనా పొట్టు పొట్టుతో అన్నుడు వెయ్యాల. సరేనే, నా మూడొచ్చే టైం అయింది, నేను పోయి వంట చేయాలి. నేను పోతున్నా. సరే పో. ఏం చేస్తున్నావు లోపల? ఏంది ఏమో పిడుగు పడ్డట్టే మొత్తుకుంటాను. ఏమైంది? ఏం లేదే, జర ఆకలి అవుతుంది, అన్నం వేసుకురాపు. అన్నం మాయేసుకత్త గాని ఏమయ్యా, పొద్దుగా లేస్తే అటు ఇటు తిరిగే కంటే ఏదన్నా పని చూసుకొని చేస్తే మంచిది కాదా? ఇంటికాడుంటే ఏమత్తది చెప్పు? పనికి పోతే 4 పైసలు వస్తాయి, ఇల్లు గడుతుంది. నాకు తెలియదా ఎప్పుడు పనికి పోను? నువ్వు నాకు చెప్తున్నావా? నువ్వు పని చేసుకుంటే ఇల్లు రోకుబడి ఇంటికి వస్తావు. ఇట్లా తిరుక్కుంటుంటే అత్తానవా? 12 అయినా అత్తలేవు. నాకు చెప్తున్నావా? నా ఇష్టం. నీకు బుద్ధి మాట చెప్తే నచ్చదురా. నువ్వు ఎప్పుడైతే పని చేస్తావో నిన్ను అప్పుడే కొట్టుడు పని చేస్తావు. ఏమనుకుంటావు? ఎటు పోతానవే? కూరగాయలకు పోతానని. సరే గాని నేను చెప్పింది ఏమైంది? ఓకే అయిందా? నీ మొగడు నీ మాట వింటాండా? ఏడింటాండే అని బొందమురుగా మంచిగా సమాధాయించి చెప్పిన, అయినా నా మాట ఇంటలేడు. అవునాయే? నిన్న కుక్కను కొట్టిన పాలిచ్చే బర్రెకైనా ఇంత గడ్డి పెడితే పాలిస్తుంది కానీ అంతకంటే అదుమానం వీడు. నీ మొగడు అయినా కూడా మారలేదంటే మొండోడే ఉన్నట్టున్నాడు కదనే. ఏం చేయాలనే, నా రాత పాడుగా, నా రాతే మంచిగా లేదు. సరేనే, నేను పోయేస్తా. ఇంటికాడ నా మొగడు నా కోసం చూస్తాడు. మళ్ళీ రాజన్న ఎట్లేదురా? అరే సాయి, నా పెళ్ళం రోజు కొడుతున్నారు నన్ను. అవునా? అది సరే గాని మీరిద్దరు ఎప్పుడు హ్యాపీగానే ఉంటారా? ఒక్కసారి రోజులు పెట్టుకోరా? మీ ఇద్దరు మంచుకున్నాక మా ఇద్దరికి గొడవలు ఎందుకు అయితేరా? అరే మీరిద్దరు ఇంత హ్యాపీగా ఎట్లుంటారా? అది ఏందో నాకు చెప్పురా. చెప్తే గడవదు, చూపిస్తా. అను అను ఏమండి? వస్తున్నా. చెప్పండి. తనలో వస్తుంది, కీ తీసుకో.
డబ్బు తీసుకో. నాకెందుకు ఇస్తున్నారండి? మీ దగ్గరనే ఉండనివ్వండి. ఎవరి దగ్గర ఉంటుంది? నీ దగ్గర ఉన్న నా దగ్గర ఉన్న ఒకటే. మీ దగ్గర ఉంటేనే సెట్. సరే కానీ పొలానికి మందు డబ్బా తీసుకుంటా అన్నారు కదా, తీసుకున్నారా? అను ముద్దు పెట్టా. అయినా ఈ టైంలో ముద్దేంటండి? టైంకు ముద్దుతో సంబంధం లేదు. అది మొగుడు పెళ్ళాలంటే మీ లెక్క ఉండాలని చెప్పి నాకు ఇప్పుడే అర్థమైందిరా. నేను కూడా నా పిల్లలంతా మంచిగా ఉంటాయి. ఇక పోతున్నా. ఓకే. ఏమైంది గిడ కూర్చున్నావు? ఏం లేదు, ఎటువైనావు? నన్ను క్షమించే, నేను చాలా బాధ పెట్టిన. అయినా మీరు నన్ను క్షమించమని అడుగుడేంది? మీరు మంచుకుంటే నేను మంచుకుంటా. ఇంత సడన్గా మార్పు? మన సాయిగాడు వాళ్ళ ఫ్యామిలీ గురించి మొత్తం చెప్పిండే. మీ ఆయనకు భార్య భర్తలు ఎట్లా ఉండాలని చెప్పిన. భార్య భర్తలంటే ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోవాలి. నువ్వు ఆమెను తిట్టుడు, నువ్వు ఆయనను కొట్టుడు కాదు. ఇప్పటికైనా మంచి కలిసి ఉండాలి. కరెక్ట్ చెప్పినవరా సాయి. ఇక్కడ నుంచి నా పిల్లాన్ని తిట్టా. నేను రేపటి నుంచి పనికోతా. మీరు మారిరు, నాకు అదే చాలు. సాయి, నువ్వేం చెప్పి నా మొగన్ని మార్చినావో తెలియదు కానీ నా భర్త అయితే మారిండు. మీరైతే సంతోషంగా ఉండాలి. ఏందే ఇది? రాత్రి తిన్నా అన్నం అరగలేదా? ఇది అది కాదు అంటే అదేనా? అబ్బా సాయిగా, ఈ టైం అయిపోయింది. ఇప్పుడు నా టైం. పాయ లోపలికి. వెల్కమ్ టు కేకే మూవీస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గట్టి ఉన్నదాన్ని గట్టి కొట్టరు. గట్టి కొట్టాలి. థాంక్యూ.